గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఇదేం కమిషన్, మీదేం విచారణ? విద్యుత్పై విచారణ కమిషన్ చెల్లదు, విచారణ జరిపే అర్హత మీకు లేదు. తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి. జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేఖ. పీఎస్సీలకు నామినేషన్పై పనులు చట్టబద్ధమే. నాటి ఒప్పందాలని ప్రభుత్వాలు పీఎస్సీల మధ్య జరిగాయి. అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం? గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే పని అన్నట్టుగా మీరు మాట్లాడారు. విచారణకు ముందే తీర్పిచ్చినట్టుగా ఉంది మీ తీరు అంటూ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాశారు. పూర్తిగా లేఖ పాఠం కూడా మనం చూడొచ్చు. కమిషన్ చెల్లదు, మీకు అర్హత లేదు. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసినటువంటి లేఖ పూర్తి పాఠం. కొత్తగూడెం మనుగూరులో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్, నల్గొండ జిల్లా దామరచర్లో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఫొటోస్ మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో 3/11/2014 తేదీ నాడు జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, రమణ్ సింగ్ తర్వాత జరిగిన మరో భేటీలో పీపీఏ పత్రాలను మార్చుకున్నటువంటి ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారుల ఫోటో మనం చూస్తూ ఉన్నాం. 2014 ముందు ఎట్లా ఉండే కరెంటు ఇబ్బందులు, 2014 తర్వాత కరెంటు సమస్య ఎట్లా తీరిందనేది కూడా సమగ్రంగా మనం చూడొచ్చు. ఒకప్పుడు కరెంటు కొరతతో, కోతలతో, పారిశ్రామికవేత్తల ధర్నాలతో, జనరేటర్ల రొదతో సతమతమైన హైదరాబాద్ 2014 తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంటుతో ఇలా వెలుగులు ఈనింది అని కాంతులు ఈనుతున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ మనం దీంట్లో చూస్తున్నాం. చిట్చాట్ అంటూ సమాచారం, మాట్లాడబోరని వర్తమానం. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి తర్జన భర్జన. నష్టం వచ్చే పని కేసీఆర్ చేయరు. అవగాహన లేక అబండాల. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాల్లో అవినీతి ఆస్కారమే ఉండదు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ అటర్ ఫ్లాప్. కమిషన్లు తీసుకోవడం, కమిషన్లు వేయడమే కాంగ్రెస్ తీరు అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 18,000 వేతనం ఎప్పుడు ఇస్తారు? ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. గ్యారంటీ వేతనం కోసం కోటిలో ఆశల ఆందోళన. 42% కోటా కోసం హైదరాబాద్లో బీసీల గర్జన. హైదరాబాద్లో నిరుద్యోగుల సమర భేరీ. సచివాలయం ముట్టడికి యత్నం. పలుచోట్ల ప్లకార్డులతో ప్రదర్శన. కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు ఆశా వర్కర్లు. సర్కారుపై నిరుద్యోగుల ఉద్యమం. గ్రూప్ 1 సమస్యల పరిష్కారం కోసం పోరాటం. నారు ఎండుతున్నా కరెంటు ఇవ్వరా? డీడీలు కట్టి 3 నెలలైనా ట్రాన్స్ఫార్మర్ ఇస్తలేరు అంటూ మెదక్ కామారెడ్డి రోడ్డుపై రైతులు ధర్నా చేశారు. రుణమాఫీ చేయాలని ధర్నా. నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన. ఆర్టీసీలో స్కామ్. ఐటీఐఎం కొనుగోళ్లలో భారీ దోపిడీ. టెండర్ల రహస్యం. సవరణలు ఎందుకు? 6 గ్యారంటీలు కాదు, 6 కుంభకోణాలు. మంత్రి పొన్నం ప్రభాకర్కు లాభం ఎంత? సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఇది ఇందిరమ్మ రాజ్యమా? మాదిగల భూమి కబ్జా. పట్టించుకోరా? ఎవరి భూమి వారికి అన్నారు. ఏమైంది? 500 కోట్ల కుంభకోణం జరిగింది. 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. సర్కారుకు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక. సొంత పార్టీలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంగట్లో నీట్ పేపర్ ఖరీదు 30 లక్షలు. బీహార్లో లీకైన మెడికల్ ప్రశ్నపత్రం. ప్రశాంత తెలంగాణలో అశాంతి జ్వాల. ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు పనిచేయరు, ప్రజలకు ప్రశాంతత లేదు. ఉపాధి కరువై మరో నేతన్న బలి. రైలు కింద పడుకొని బలవన్మరణం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన. 3 రైతులు ఆత్మహత్య. దిగుబడి రాక, అప్పులు తీరక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం. ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటనలు జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ముందుగా సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్. బీసీలను బిచ్చగాళ్లను చేశారు. బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపాటు. 5 గ్యారంటీల అమలుకు వాత. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ₹3 చొప్పున పెంపు. కర్ణాటకలో సేల్స్ ట్యాక్స్ పేరిట వడ్డింపుల పర్వం. నెక్స్ట్ తెలంగాణలోనే సోషల్ మీడియాలో కామెంట్లు. ఇతర పత్రికలను వార్తలు చూస్తే సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేరువేరు కారణాలతో తెలంగాణకు వస్తున్న మరో 1800 మంది ఉద్యోగులు. ఏపీ స్థానికత కలిగి ఉండి నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం పొందిన 1300 మంది ఏపీకి జగన్ హయాంను నిరాకరించిన అప్పటి సీఎం కేసీఆర్ తాజాగా సీఎం రేవంత్ ముందు ఫైల్ పెట్టిన సీఎస్. తెలంగాణ టుడే. పవర్ హ్యాండిల్డ్ విత్ కేర్. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ రైట్స్. 12-page రిప్లై టు నోటీస్ సర్వ్డ్ బై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్. Fighting for their dues. Asha workers protesting in front of the Commissioner of Health and Family Welfare Office, Hyderabad, demanding timely payment of salaries. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి